హాయ్ ఫ్రెండ్స్, సైట్కి అయితే వచ్చామండి హార్వెస్ట్ చేద్దామని. ఈవేళ కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా, కొంచెం యాపిల్ బాగా పొడుగ్గా పెరిగిపోతుంది. యాపిల్ ప్లాంట్ కొంచెం ప్రూనింగ్ చేద్దాం కదా అనుకుంటున్నాం. ఒక 2 స్టెమ్స్ ప్రూన్ చేసి చిగుర్లు బాగా వస్తే అప్పుడు మిగిలిన కొమ్మలు కూడా ట్రై చేస్తాం. కట్ చేస్తాను. ఆల్రెడీ చిగురు వస్తుంది ఇక్కడ నుంచి. ఇవి చిగురులు వచ్చాక బాగుంటాయి, అప్పుడు చూసుకొని ఈ 2 కొమ్మలు తర్వాత ఉంచేస్తాం. గ్రోత్ అయితే చాలా బాగుందండి. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. ఫ్రూట్స్ చూద్దాం, యాపిల్ పండించగలుగుతామో లేదో మనం. ఇది నిమ్మ చెట్లు అండి, మొత్తం కొంచెం ఆకుముడతలా వచ్చేసినాయి. ఎంత ఇక ఇదంతా చూసారా, ఇంక ఇక్కడ నుంచి సరిగ్గా గ్రోత్ ఉండదు అనమాట. కొంచెం ప్రూన్ చేసేద్దాం. ప్రూన్ చేసి దూరంగా పడేస్తే బెటర్. సో పపాయ ఉందండి, హార్వెస్ట్ చేయాలి. కొంచెం రావడం లేట్ అయిపోయిందనమాట. ఒకసారి ఇలా చూడండి ఎలా తినేసింది లోపలంతా. ఉడతా మొత్తం ఖాళీ చేసింది హాఫ్. సో ఇవాళ ఇది హార్వెస్ట్ చేద్దాం. ఈ చెట్టుకి ఇంకో కాయ ఉంది, ఇది కూడా కోసం. ఇదైతే సైజ్ చాలా బాగా వచ్చిందండి, మంచి సైజ్ వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇది పట్టుకెళ్తే చక్కగా 2 రోజులకి మొగ్గుతుంది. ఇలా కోసేసుకుంటే బాగుంటుంది. రంగు వచ్చింది కదా. ఇది రెడ్ లేడీ వెరైటీ, మంచిగా కాపుచ్చి రకం అనమాట. ఇవి కూడా కలర్ వస్తున్నాయి, చూద్దాం. నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేస్తాను. లైట్గానే వచ్చింది. ఇప్పుడు పట్టుకెళ్ళిపోయినా పండుతుంది, కాకపోతే చెట్టుని మళ్ళీ 4 రోజుల పైకి వచ్చి వద్దామని వదిలేస్తుంది. రాధా మనోహరాలు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి, కాకపోతే బీరపాదు ఇది కలిసిపోయినాయి బాగా. ఇంక దేని మీదకి కూరగాయలు ఎక్కించినా వేస్ట్, అదే ఆక్యుపై చేసేస్తుంది ఫుల్గా. ఒకసారి గ్రోత్ వచ్చిందంటే రాధా మనోహరాలు ఆపలేము. పై వరకు పాకేసింది బాగా. ఇక్కడ ఎన్నో బీరకాయలు నేను చూస్తాను. ఈ చిత్రాడ బీర మాత్రం పాదు బాగా పెరుగుతుంది, కాయలు మాత్రం ఉండట్లేదు, తక్కువ. ఇక్కడ కాయ ఉంది లేతగా. ఇక్కడ నుంచి పోదు. నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయండి, బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. బీరకాయలు ఇక్కడ ఏంటంటే లేట్ అయితే ముదిరిపోతున్నాయి. అయిపోయింది, ఆల్మోస్ట్ ముదిరిపోయినట్టు. ఇంక మనం కోసిన వేస్ట్, కర్రీకి అయితే పనికిరావాలి. అయిపోయినవి పైన ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను. ఇంకా యువతలు ఉంటాయి. ఇప్పుడు చిత్రాడ బీర ఇక్కడ నుంచి పాకడం బాగా పాకుతుంది. బట్
హాఫ్ అయితే చాలా తక్కువ. పక్షులు కంప్లీట్గా ఎగిరిపోయిందండి, లేవు. లోటస్ ఏమైందో విరిగిపోయింది, తీసేద్దాం. ఇదేంటో ఫుల్ నిశ్శబ్దంగా ఉంది అంత వాతావరణం. అరటిపళ్ళు చాలా రోజులు అయిపోయిందండి, గెల మాత్రం ఏం మార్పు కనిపించట్లేదు, సైజు అయితే అలాగే ఉన్నాయి. చూద్దాం. కరివేపాకు కొంచెం పోస్తున్నాను. ఇక్కడ సపోటాలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. బాగా తయారైంది ఈ కాయ. చూడండి ఇలా నున్నగా షైనీగా తయారైపోయిందంటే హార్వెస్ట్ చేసి వచ్చాను. ఇక్కడ ఒక కాయ ఉంది, కొన్ని కిందకు ఉండిపోయింది మనం లాస్ట్ టైం కోసినప్పుడు. ఇక్కడైతే ఏకంగా ఉడతకు భలే తెలుస్తుంది, మనకు తెలిసినా తెలియకపోయినా చక్కగా తింటుంది. ఇక్కడ పడింది. ఇక్కడ కంప్లీట్గా తినేసింది, ఫ్రెష్గా అలాగ చెట్టుని పండింది. నేను మొన్న కోసేసాను కదా అని పెద్దగా చూసుకోవట్లేదు, ఇవన్నీ అలాగే తినేసింది. చాలా మటుకు కాయలు. కింద ఇంకొక కాయ ఉంది. ఈ కాయ కోసాం కదా, వెనక్కి చూడండి, వెనక్కి చూసుకోలేదు, వెనకాలంతా కొరకడం మొదలు పెట్టేసి. ఇంకా ఉన్నాయేమో చూసి కోసేద్దాం. ఎక్కడైతే వచ్చి ఒకసారి చూసేయంటే ఇది కోసేయచ్చు. ఈ చెట్లన్నిటికి ఇప్పుడు వస్తూ దారిలో కూడా చూశానండి, చాలా మటుకు ఈ ఆకుముడత వచ్చేస్తుంది. అందువల్ల మరి ఇవన్నీ ఎయిర్ బోర్నో ఏంటో తెలియదు, ఫంగస్లు ఎలా అటాక్ చేస్తాయో చెట్లకి. సో నెక్స్ట్ టైం ఏదైనా అగ్నాస్త్రం ఏదైనా తయారు చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది, లేకపోతే మొత్తం డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. వీళ్ళు బాగుంది, హ్యాపీగా ఫ్రూట్స్ హార్వెస్ట్ వచ్చినాయి చక్కగా 2 రకాలు. హ్యాపీగా సపోటా అండ్ పపాయ హార్వెస్ట్ వచ్చినాయండి. అండ్ ఇంకా మన రెగ్యులర్ కాకరకాయలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా కోద్దాం. ఈ పైన ఇంకేమైనా ఉన్నాయేమో బీరకాయలు చూడాలి. ఈ కాయ కూడా కోసిద్దాం, మళ్ళీ లేట్ అయిపోతుంది, వచ్చేటప్పటికి అనవసరంగా పాడైపోతుంది.
ఇంట్లో అయితే మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం కదా, ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా కోసుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, వచ్చేలోపు పాడైపోతున్నాయి అసలు, మరీ లేతగా ఉంది. నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి. లాస్ట్ వీక్ అయితే నిజంగా విపరీతంగా వచ్చాయి అన్నమాట కాకరకాయలు, చాలా బాగా వచ్చాయి. ఈ వీక్ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. కొన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కొనటం కష్టం. చూడండి ఇక్కడ, ఇదేంటంటే పాదు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయిందండి. చుట్టూ ఇంతకుముందు అయితే ఇలా తిరిగి వెళ్ళి తెచ్చుకునేదాన్ని, ఇప్పుడైతే పిచ్చి మొక్కలు పెరిగిపోయి అవుట్ సైడ్ వెళ్ళి కోయడానికి అవ్వట్లేదు. సో ఆ కిందకాయలు అలాగే ఉండిపోతున్నాయి. ఇంకా ఇట్లా ఆగితే ఏమైనా లోపలికి రావచ్చు. ఇవిలా చాలా వచ్చేలా ఉన్నాయి, బట్ నాకు కోసుకోవడానికి అవ్వట్లేదు. పిచ్చి మొక్కలు పెరిగిపోయి బయట చుట్టూ, కొంచెం వాటిలోకి వెళ్ళాలంటే భయం, ఏమైనా పురుగు అది ఉంటుందేమో అని. ఇవాళ మళ్ళీ బాస్కెట్ నిండిపోయేలా ఉందండి. మంచిగా సైజు కూడా చూడండి ఎంత చక్కగా వస్తుంది. ఈ సీడ్ జాగ్రత్తగా రాసుకోవాలి నెక్స్ట్ టైంకి. చాలా ఉన్నాయండి వీళ్ళకి కాకరకాయలు, ఉన్నాయి ప్లస్ హెల్దీగా ఉన్నాయి కాయలు కూడా. నిండిపోయింది బాస్కెట్ కూడా. కొన్ని మిరపకాయలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ హార్వెస్ట్. అయితే మళ్ళీ లాస్ట్ టైం లాగే మంచిగా కాకరకాయలు బాగా వచ్చినాయి, అండ్ సపోటాలు బాగా వచ్చాయి, అండ్ పపాయ అయితే ఉడత తినేసింది మ్యాక్సిమం. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవాళ హార్వెస్ట్ అయితే బాగా జరిగింది. హోప్ మీ అందరికీ కూడా నచ్చుంటుందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.